ఉంటుంది. ఒక స్టూడెంట్ కూడా డిసిషన్ తీసుకొని బిజినెస్ లో 4 to 5 years 10 years జర్నీ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వస్తున్నారనమాట. అవర్ గ్రేట్ మెంటర్ స్టూడెంట్ లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు 100 డైమండ్లను తయారు చేశారు. అలాంటి మెంటర్ని ఇన్వైట్ చేద్దామా? రెడీగా? రెడీ అంటే మీరు 2 చేతులు పైకి ఎత్తి అవర్ గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. క్లాప్స్ కనిపించాలి, విజిల్స్, జోష్, సౌండ్ తో, క్లాప్స్ తో, విజిల్స్ తో. థ్యాంక్ యూ కూర్చోండి. థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. సో గ్రేట్ ప్లాన్ చూపించినందుకు గాను మన గ్రేట్ మెంటర్ కె ఉమాశంకర్ మావుర్కి బిగ్ క్లాప్స్ ధన్యవాదాలు తెలుపుకుందాం. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. సో సోమ్ గురూజీ ప్లాన్ బాగుందా? మనం కూడా ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లాన్ చూసి జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అలాంటి లైఫ్ మన ఫ్యామిలీ కూడా ఇస్తామా? మరి రెడీయా? రెడీ అంటే మనం బిజినెస్ ప్లాన్ చూసిన తర్వాత టెస్ట్ మనీ వింటాం. ఏ సార్ నో? ఆల్రెడీ గురూజీ టెస్ట్ మనీ వినేసిండ్రు, ట్రైనింగ్ కూడా దొరికింది. ఈరోజు ఏదైతే మీరు బిజినెస్ ప్లాన్ చూశారో ఆ ప్లాన్ విని సక్సెస్ అయిన ప్రోడక్ట్ ఈరోజు మీ ముందు మాట్లాడబోతుంది. ఆర్ యూ రెడీ? రెడీయా? మరి రెడీ అంటే మీ అందరికీ ఉత్కర్ష్ భారత్ ఉత్సవ్కి మీ అందరికి వన్స్ అగైన్ స్వాగతం, సుస్వాగతం. ఈ గ్రేట్ ప్రోగ్రామ్ ని సూపర్ డూపర్ చేయడానికి వచ్చిన మన గ్రేట్ మెంటర్ డాక్టరేట్ మిస్టర్ వికాస్ యాదవ్ మాగోజ్కి బిగ్ క్లాప్స్ ధన్యవాదాలు తెలుపుకుందాం. బిగ్ క్లాప్స్. సేమ్ అదే విధంగా గ్రేట్ మెంటర్స్ వచ్చారు కె ఉమాశంకర్ మాగురుజీకి అండ్ ఎస్ కృష్ణయ్య మారుజీకి కూడా బిగ్ క్లాప్స్ ధన్యవాదాలు తెలుపుకుందాం. నాకు తెలిసి మ్యూజిక్ ఇస్తున్నందుకు మీ సౌండ్ సరిగ్గా రావట్లేదు, అంతేనా? ఓకే, మ్యూజిక్ తో సంబంధం లేకుండా మనం జోష్ ఉండాలి. ఆల్రెడీ ఎంత సూపర్ ప్లాన్ విన్నాం. గురూజీ లైఫ్ స్టైల్ చూశారో, కోళ్ళ ఫారం నుంచి ఈరోజు లైఫ్ స్టైల్ చూస్తే రియల్గా చెప్పండి ఎంత జోష్ ఉండాలి మన లోపల. ఎస్ ఆర్ నో? ఆర్ యూ రెడీ? రెడీ అంటే నేను జస్ట్ కాసేపు మీకు నా టెస్ట్ మనీ బిజినెస్ లో నేను జాయిన్ అయిన తర్వాత ఓకే ఎలా అంటే జస్ట్ టెస్ట్ మనీ ఇవ్వడానికి వచ్చాను. నా పేరు అభిషేక్. మీ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ సేఫ్ షాప్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఈరోజు బిఫోర్ సేఫ్ షాప్ నా ఇంట్రొడక్షన్ కొద్దిగా మీకు చెప్తాను. బిఫోర్ సేఫ్ షాప్ చూడొచ్చు అనమాట. ఎంబీఏ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్ డైరెక్ట్ సెల్లర్ ఇన్ సేఫ్ షాప్ ప్రెజెంట్ అండ్ నౌ క్రౌన్ లెవెల్ ఇన్ సేఫ్ షాప్. బిఫోర్ సేఫ్ షాప్ ఎంబీఏ చదువుకునే టైంలో ఎలాగైతే మీరు ఇప్పుడు వచ్చి ప్లాన్ చూశారో సేమ్ అలాగా మా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ రావడం, ప్లాన్ చూడడం, జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎంబీఏ తర్వాత నేను ఎటువంటి జాబు చేయలేదు. జాబ్ లైఫ్ చూడకుండా ఈరోజు సేఫ్ షాప్లో క్రౌన్ లెవెల్లో ఉన్నాం. ఈరోజు జాబ్ లైఫ్ అంటే నాకు తెలియదు. గురు చెప్తున్నాడు మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం. జాబ్ ఆఫ్ ఏమంటారు బాస్ ముందు నిలబడితే తల దించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ గాడ్, ఇలాంటివి నేను చూడలేదు. లక్కీగా స్టూడెంట్ లైఫ్లోనే గ్రేట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్ దొరికింది నా లైఫ్లో. థ్యాంక్ యూ. దాని తర్వాత ఎటువంటి జాబ్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఆపర్చునిటీలోకి వచ్చేసి ఈరోజు క్రౌన్ లెవెల్లో ఉన్నాం. మరి జస్ట్ ఒక చిన్న ఫొటోస్లో చూసుకుంటే బిఫోర్ సేఫ్ షాప్ ఎంబీఏ చేస్తూ ఉంటుంది ఒక స్టూడెంట్ హైదరాబాద్లో. ఇదే టైంలో మా అప్లైన్ లీడర్ ప్లాన్ చూపించడం, ఒక గుడ్డి నమ్మకం చెప్పారు. ఆ రోజుల్లో కూడా సేమ్ ఇలాగే ఇప్పుడు ఎలాగైతే చూపించారో మస్తుగా కార్లు, డబ్బు వస్తుంది, ఎన్నెన్నో ఉంటాయి, ఫారిన్ టూర్లు ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. బట్ అప్పుడు విచిత్రం ఏంటంటే వెళ్ళినోళ్ళు లేరనమాట, జస్ట్ ఫోటోల్లో మాత్రమే. ఫ్యూచర్లో వెళ్ళొచ్చు, ఫ్యూచర్లో వస్తుంది మీకు లక్షల కోట్లు, బట్ లక్షల కోట్ల చెట్లు చూడలే ఆ రోజు. మేము ఒక గుట్టి నమ్మకంతో ఎంట్రీ అయిపోయాం బిజినెస్లో. దాని తర్వాత మాకు ఫస్ట్ మా గ్రేట్ మెంటర్స్ వచ్చారనమాట మా క్యూఎస్ఏ చేయడానికి. సో థ్యాంక్ యూ మా గురూజీ, వికాస్ గురూజీ, ఉమాశంకర్ గురూజీ.
యూ. బిజినెస్లో ఎంట్రీ అయిన తర్వాత చెప్పారు బుల్సే తీసుకోవచ్చు. ముగ్గురిని బిజినెస్లోకి తీసుకొచ్చారంటే మీకు QSC సన్మానం ఉందని చెప్పారు. దానికి మంచిగా ఫోకస్ చేశాం. 3 మెంబర్స్ని బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేయడంతో QSC సన్మానం 2013లో తీసుకోవడం జరిగింది. ఆ సన్మానం తీసుకున్న తర్వాత మా గ్రేట్ మెంటర్స్ ఓ మాట చెప్పారు, నెక్స్ట్ మనకి డైమండ్ ఫంక్షన్ జరగబోతోంది ఆగ్రాలో. ఆ డైమండ్ ఫంక్షన్ ఎవరిదో కాదనమాట, మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మాగుర్చి డైమండ్ ఫంక్షన్. ఎలాగైతే మనము ఏషియన్ ట్రైనింగ్లో ట్రైనింగ్లో ప్రమోషన్ చేస్తామో డైమండ్ ఫంక్షన్, సేమ్ అదే విధంగా మాకు కూడా ఆ రోజు డైమండ్ ఫంక్షన్ ప్రమోట్ చేయడం జరిగింది. ఏప్రిల్లో జరగబోతోంది, మీరు రావాలి. బట్ ఒకటి ఉండే, ఆ రోజుల్లో కొంచెం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏప్రిల్లో. బట్ అయినా కూడా ఒకటి మమ్మల్ని అక్కడికి వెళ్ళేలా చేసింది. డైమండ్ ఫంక్షన్ వెళ్ళేలా చేయలేదు, మమ్మల్ని అక్కడికి వెళ్ళేలా ఏం చేసిందంటే తాజ్ మహల్ వెళ్ళేలా చేసింది. ఆగ్రా వెళ్తే ఏం చూడొచ్చు? తాజ్ మహల్. ఎస్ ఆర్ నో? అంతవరకు ఎప్పుడు చూడలే. ప్రపంచ వింతలో ఒక వింత చూడాలి, తాజ్ మహల్ చూడాలి. ఈ ఛాన్స్ దొరికింది. తాజ్ మహల్ చూడడానికి అక్కడికి బయలుదేరాం నేను, రవీందర్. సో థ్యాంక్ యూ. మీరు ఎలాగైతే ఈరోజు ఇక్కడికి జర్నీ చేస్తూ వచ్చారో, కొంతమంది లాంగ్ నుంచి కూడా వచ్చారు కదా, మేము అలాగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఆగ్రా 24 అవర్స్ ట్రైన్ జర్నీలో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మాతో పాటు మా గ్రేట్ మెంటర్ సోమ్ గురించి కూడా ఉన్నాడు లోపల. మీకు ల్యాబ్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ట్రైన్ జర్నీ చేసి ఆ రోజు బయలుదేరాం. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ గురించి డైమండ్ ఫంక్షన్ అటెండ్ చేయడం జరిగింది. గ్రేట్ విజన్ ఇన్ వికాస్ గురించి డైమండ్ ఫంక్షన్ ఎట్ ఆగ్రా 14th April 2013. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం అండ్ వెళ్తూ ఒక 50 టీం తయారు చేసుకొని వెళ్ళడంతో అదే ఫంక్షన్లో సిల్వర్ సన్మానం కూడా జరిగింది అదే ఫంక్షన్లో. సో వెళ్ళాం, ఆ ఫంక్షన్ చూసాం. ఆ ఫంక్షన్ చూసి డిసిజన్ తీసుకున్నాం. హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ రోజు ఆ డైమండ్ ఫంక్షన్కి వెళ్ళిన 4 వెళ్ళాం. అక్కడ ఆ 4లో ఈ రోజు నేను గ్రేట్గా చెప్తాను, ప్రౌడ్గా చెప్తాను, 3 క్రౌన్లు అయిపోయాం ఈరోజు అందరూ. థ్యాంక్ యూ. ఒక ఫంక్షన్ పవర్ ఇక్కడ అర్థమవుతుంది. డైమండ్ ఫంక్షన్ ఎస్ ఆర్ నో? 4 మెంబర్స్ వెళ్తే 3 క్రౌన్లు అవుతున్నారంటే చెప్పండి, రాబోయే రోజుల్లో ప్రతి డైమండ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలా వద్దా? ఎస్ ఆర్ నో? అవుదాము మరి. సో అలాగే వెళ్ళాం, అక్కడ డిసిజన్ తీసుకున్నాం. ఆ ఫంక్షన్ చూడటంతో అర్థమైంది, పవర్ అర్థమైంది, సేఫ్ షాప్ది ఫ్యూచర్ అర్థమైంది. దాని తర్వాత డిసిజన్ తీసుకున్నాం, చేస్తే సేఫ్ షాపే చేయాలి, ఫుల్ టైం దిగాలి, ఏ జాబ్కి వెళ్ళొద్దు అని చెప్పి డిసిజన్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా అప్లై చెప్పారు, ల్యాప్టాప్ తీసుకోమని చెప్పారు బిజినెస్లో సక్సెస్ కావాలంటే. సో ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చెప్పారు బైక్ తీసుకోమన్నారు. థ్యాంక్ యూ గాడ్, ఆ బైక్ డెలివరీ కూడా ఎవరో కాదు, మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మా గురించి జరిగింది. థ్యాంక్ యూ వికాస్ గురించి. ఒకరోజు ట్రైన్లో జర్నీ చేస్తూ బైక్ డెలివరీ చేయడానికి కూడా వచ్చేవాడు. బట్ ఈరోజు పవర్ ఆఫ్ సేఫ్ షాప్ అనమాట. చూడొచ్చు, ఓన్లీ లగ్జరీ కార్ డెలివరీ చేయడానికి వస్తున్నాడు ఈరోజు మా గురించి. 50 లక్షల కోటి రూపాయల లగ్జరీ కార్ డెలివరీ చేయడానికి వస్తున్నాడు. ఏ సార్ నో? ఇలాంటి ఒక్కొక్క ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కొక్క సిటీలో ఒక లీడర్ని గ్రో చేయడానికి ఇలాగ మన గ్రేట్ మెంటర్ లాగా వెళ్ళామంటే మనం కూడా చెప్పండి రాబోయే రోజుల్లో ఎంతోమంది క్రౌన్లను తయారు చేసుకోవచ్చా లేదా? ఏ సార్ నో? చేద్దామా మరి. సో అలాగా బైక్ తీసుకున్నాం. బైక్ తీసుకొని మంచిగా వెళ్ళి వర్క్ చేయడంతో రియల్గా అంటే ఎలాగ వర్క్ చేసామో కూడా ఇక్కడ వర్కింగ్ మై ఫీల్డ్ వర్క్ కూడా చూడవచ్చు. ఆ రోజుల్లో బ్యాగ్ వేసుకొని ఫుల్గా ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్లో చిన్న పార్కులలో ప్లాన్లు చెప్పేవాళ్ళం, చిన్న రూమ్లలో కూర్చోబెట్టి సో అర్థం చేపించే వాళ్ళం, ప్రతి ప్లాన్ని డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళం. అది హోటల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పర్లేదు, రోడ్ల పైన చిన్న రూమ్లలో. అండ్ ఫస్ట్ దిశ ట్రైనింగ్ కూడా వెళ్ళాం. దిశకి వెళ్తే దశ చేంజ్ అవుతుందని చెప్పారు, వెళ్ళాం. అక్కడ దశ చేంజ్ చేసుకొని వచ్చాం. అండ్ ఫీల్డ్ వర్క్ బైక్ తీసుకొని చిన్న మా టీంలో ఎవరెవరైతే ఎంట్రీ అవుతున్నారో వాళ్ళకి బుల్సేల్ చేపించడం, QSC తీపియడం, చిన్న హాళ్ళల్లో 8 స్టెప్ ట్రైనింగ్లు ఇవ్వడం అండ్ ట్రైనింగ్లు ఇవ్వడం, ఇలాగా తిరిగి బిజినెస్ చేస్తూ అండ్ ఎన్నో ట్రైన్లకు వెళ్ళాం. హ్యాపీ అనిపిస్తుంది. అప్పట్లో ఏవైతే ట్రైనింగ్కి వెళ్ళామో ఎవరైతే వచ్చారో ఈరోజు క్రౌన్ లైన్ మీ ముందుకు వస్తున్నారు. ఈరోజు రాజు రమేష్, మల్లయ్య సార్ కావచ్చు,
ముఖేష్ కావచ్చు, కనిపిస్తున్నాడు ఇక్కడ BMW ఓనర్ ఇక్కడే ఉన్నాడు. యంగ్ డైనమిక్ క్రౌడ్ లీడర్ ఈరోజు సేమ్ ఇలాగే వచ్చి ఇక్కడ కింద కూర్చున్నారు చాలా మంది. కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. మీరు కూడా అవుతారు ఇట్లాగా రాజున్నాక. సో ఇలాగా వర్క్ చేసాం, ఇండియా మొత్తం తిరిగాం. హిందీ వచ్చేది కాదు, అప్లైలు చెప్పేవాళ్ళు. మీరు ప్రతి ట్రైనింగ్ ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతేనే ఈ బిజినెస్ పవర్ మీకు అర్థమవుతుంది. జైసల్మీర్ దాకా వెళ్ళాం, రాజస్థాన్. సినిమాలో చూస్తుంటే ఎడారులో తెలియదు, బట్ వెళ్ళాం అక్కడికి కూడా. టార్గెట్ గెలిచి వెళ్ళాం. టార్గెట్ గెలిచి వెళ్ళడంతో మా గ్రేట్ మెంటర్స్ ద్వారా అక్కడ మంచిగా సర్టిఫికేట్ కూడా దొరికాయి, బెస్ట్ పర్ఫార్మర్. సో ఇలాగా మంచిగా తిరిగి ఓ బిజినెస్ చేయడంతో ఒకరోజు ఈ బిజినెస్ ద్వారా 4-wheeler కూడా తీసుకోవడం జరిగింది, మారుతి బలెనో. థ్యాంక్ యూ. ఈ మారుతి బలెనో కార్ వచ్చిన తర్వాత ఒకటే ఎల్ఎల్ఈ ఇండియా మొత్తం గూమ్కి అంటారు కదా, తిరిగి వర్క్ చేయడంతో ప్రతి మనిషి సేఫ్ షాప్లో ఒక డ్రీమ్ లెవెల్ అచీవ్ చేయడానికి వస్తాడు. అదేంటంటే డైమండ్ షిప్. అది వచ్చేసి మేము 2017లో అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ రోజు డైమండ్ షిప్ అయ్యాం 2017లో. వీళ్ళంతా నా కోర్ లీడర్స్. హ్యాపీ న్యూస్, ఈ కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డైమండ్లు అయిపోయారు ఈరోజు. థ్యాంక్ యూ. డైమండ్స్ అవ్వడం కాదు, వీళ్ళు డజన్ల డైమండ్లను తయారు చేశారు. 20, 30, 50 డైమండ్లను తయారు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారనమాట. చెప్పండి, మీరు డైమండ్ అయ్యి మీ కోర్ టీంలో డజన్ల డైమండ్లను తయారు చేస్తే బాగుంటుందా లేదా? ఆర్ యు రెడీ? తీసుకుందామా డిసిజన్? సో ఇలాగా అయిపోయాం. ఈరోజు 10 years కాదండి, ఈ బిజినెస్లోకి వచ్చి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఈ 13 సంవత్సరాల్లో 0 నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు BMW ఆడిలో తిరుగుతున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. ఇవన్నీ చిన్నవి అయిపోయినాయి ఈరోజు, ఎందుకంటే ఈ కారు కొని 7 to 8 years అయిపోయింది, పాతగా అయిపోయింది. ఈ కారు వచ్చేసి ఎప్పుడో విల్లాలు కొన్నాం, 5 కోట్లు 6 కోట్ల విల్లాలు 10 కోట్లు అయిపోయినాయి ఈరోజు. అవి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కొనేసినాం. ఇవి చూపించడం చిన్నగా అనిపిస్తుంది ఈరోజు, అంత గ్రేట్ సక్సెస్ ఈరోజు మన సేఫ్ షాప్ వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి మనిషికి పెద్ద డ్రీమ్ ఉంటుంది, కలగానే మిగిలిపోతాయి కొంతమందికి ఇవి. ఎస్ఆర్ నో? బట్ చూడండి, సేఫ్ షాప్లో వితిన్ 5 to 10 yearsలో ఇంత పెద్ద సక్సెస్ వస్తుందంటే సేఫ్ షాప్ ఎంత పవరో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చాయంటే అంటారు కదా, సముద్రమైనా కూడా ఓ నీటి చుక్కతోనే స్టార్ట్ అవుతుంది, రైట్? సేమ్ మా జర్నీ కూడా ఓ 435 రూపాయల చెక్తో స్టార్ట్ అయింది. మై ఫస్ట్ చెక్ సేఫ్ షాప్ 11/11/2013 435 రూపీస్, 430 రూపాయల చెక్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అప్లయన్స్ చెప్పాడు 435 కాదు, మీరు అనుకుంటే బిజినెస్లో 10,000 రూపీస్ కూడా సంపాదించి వచ్చారన్నారు. ఆ విధంగా వర్క్ చేశాం. దాని తర్వాత చెప్పారు మీరు 1 lakh సంపాదించి వచ్చారు, 2 lakhs, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్కటి అచీవ్ చేస్తూ ఈరోజు చెక్ గురించి చెప్తే చిన్నగా అనిపిస్తుంది, మస్తు ఊహించినంత డబ్బు ఈరోజు బిజినెస్ ద్వారా సంపాదించాం. బట్ ఈరోజు అదంతా వచ్చిందంటే ఒకరోజు మా చెక్ కూడా ఇలాగనే స్టార్ట్ అయింది. మరి చెప్పండి, కొంతమందికి 500 రూపీస్ చెక్ వచ్చిండొచ్చు, ఇక్కడ కూర్చుండొచ్చు చాలా మంది, ఇక్కడ 1000 రూపీస్ చెక్ వచ్చిండొచ్చు. బిలీవ్ చేయండి, రాబోయే రోజుల్లో ఆ చెక్ కోట్ల రూపాయలకి వెళ్తుంది 100%. సో ఓన్లీ డబ్బు కార్లు కాదండి, ఈరోజు ఇవి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తాయి. ప్రపంచం మొత్తం తిరిగాం, ప్యారిస్ వెళ్ళాం, స్విట్జర్లాండ్ వెళ్ళాం. అండ్ ఇందాక గురించి చెప్పినట్లుగా సినిమాలలో చూస్తుంటే నాగార్జున సినిమాలు అలాంటిది ప్యారిస్లో, స్విట్జర్లాండ్లో, రష్యా, స్పెయిన్, ఎన్నో కంట్రీలో ఇంకా చూసుకుంటూ పోతే ఫ్యామిలీ గురించి చెప్పాడు ఇందాక. మనం కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు మన ఫ్యామిలీకి, ఎందుకంటే 100% ఫారెన్ టూర్లు ఉన్నాయి మన దాంట్లో. ఏ సార్ నో? 3 monthsలో రన్నింగ్ చేస్తేనే వచ్చే టార్గెట్లు కాదు. మీరు ఏ రోజైతే ఆ ర్యాంక్ అచీవ్ అయిపోతారో 3 yearsకైనా 5 yearsకైనా 100% థాయిలాండ్ నుంచి తీసుకొని అమెరికా వరకు మన దాంట్లో ట్రిపులు ఉన్నాయి ఈరోజు. సో దాంట్లో భాగంగా మేమైతే మా జర్నీ 2018 నుంచే ఫారెన్ టూర్లు వెళ్ళడం స్టార్ట్ చేశాం. ఇలా వెళ్తూ సో మన లండన్ కూడా లాస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ టోటల్ జర్నీలో ఇప్పటివరకు టోటల్ 30-30+ కంట్రీస్ వెళ్ళొచ్చాము ఇప్పటివరకు.
ఇంకా నేను దీంట్లో లండన్ యాడ్ చేయలేదు, చాలా కంట్రీస్ యాడ్ చేయలేదు. ఇన్ని కంట్రీస్ ఈరోజు పవర్ ఆఫ్ సేఫ్ షాప్ ద్వారా వెళ్ళడం జరిగింది. మరి మీరు కూడా వెళ్తారా? మరి ఆర్ యూ రెడీ? వెళ్దామా? సో ఎన్నో ఉన్నాయండి, ఇంకా యాడ్ చేయలేదు. నాకు కొద్దిగానే టైం ఇచ్చారు కాబట్టి నేను ఇంకా మొత్తం యాడ్ చేయలేదు. చాలా చాలా ఉన్నాయి. ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందని చిన్న నేర్చుకోతున్న ఇది ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసి మై లైఫ్ హ్యాపీ లైఫ్ విత్ మై లైఫ్. థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఈరోజు ఫుల్ హ్యాపీ, హెల్త్ పరంగా, వెల్తీ, అన్ని విషయాల్లో ఫ్యామిలీ ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది. పవర్ ఆఫ్ సేఫ్ షాప్. క్లాప్స్ ఇవ్వాలి సేఫ్ షాప్. థ్యాంక్ యూ. ఇంత మంచి గ్రేట్ లైఫ్ ఈరోజు మా గ్రేట్ మెంటర్స్ ద్వారా ఈరోజు మాకు దొరికింది అనమాట. మా గ్రేట్ మెంటర్స్కి ఒకసారి బిగ్ క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుకుందాం. అండ్ మై నెక్స్ట్ కమిట్మెంట్, నా నెక్స్ట్ కమిట్మెంట్ ఒకటే. ఈరోజు ఏవైతే కావాలో అవన్నీ వచ్చేసాయి. కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, డబ్బు ఉంది. మా అప్లయన్స్ ఓ రోజు మాట చెప్పారు, ఈ బిజినెస్లో కార్లు, ఇండ్లు, డబ్బు అన్నీ వస్తాయి. ఒక రోజు వస్తుంది, ఆనందం కోసం పనిచేసే రోజు వస్తుంది. ఏమొస్తుంది? ఆ రోజు రావాలి, అదే రియల్ సక్సెస్ అని చెప్పారు. ఏ సార్ నో? ఈరోజు మన ముందుకు వస్తున్నారు మా గ్రేట్ మెంటర్స్. ఇందాకే చూసాం, టెస్ట్ మనం చూసాం. నెక్స్ట్ వికాస్ గురించి లైఫ్ చూడబోతున్నాం. నెక్స్ట్ అది చూశారు కూడా కొంతమంది. ఈరోజు ఏం లేవు, అన్నీ ఉన్నాయి. ఏ సార్ నో? బట్ ఈరోజు గురూజీ వాళ్ళు ఉత్కర్ష్ భారత్ ఉత్సవం రాకున్నా కూడా బిజినెస్ జరుగుతుంది. ఏ సార్ నో? బట్ ఈరోజు గురూజీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే మన దాంట్లో ఒక 10 మంది సక్సెస్ అయినా కూడా గురూజీకి హ్యాపీనెస్ వస్తుంది. నిజమే కదా? ఆనందం కోసం పనిచేసే రోజు వచ్చిందా లేదా? మరి అలాంటి రోజు మనం కూడా చేద్దామా? రెడీయా? సో రెడీ అంటే నేను కూడా కమిట్మెంట్ తీసుకున్నాను. ఈరోజు నెక్స్ట్ 2030 కల్లా 1000+ డైమండ్లను తయారు చేయబోతున్నా. మరి ఆ 1000+ డైమండ్స్ సిఆర్లోనే ఉన్నారంటున్నా నేను. ఆర్ యూ రెడీ? 1000 మా మైండ్లో ఉంది. ఆ 1000 మీరే అవుతారా? మీరే అవుతారా? ఎంతమంది అవుతారు? హ్యాండ్ రైజ్ చేయాలి. ఆర్ యూ రెడీ? కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ మీ అందరికి. అండ్ 500 లగ్జరీ కార్స్ ఇవ్వబోతున్నాం. ఇది నా కమిట్మెంట్. ఆ లగ్జరీ కార్ తీసుకోవడానికి మీరందరూ రెడీయా? ఆర్ యూ రెడీ? అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో డైమండ్లను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో టీమ్ తయారు చేయడానికి మీరంతా రెడీయా? మీరంతా రెడీ అంటే మీతో పాటు ప్రతి విషయంలో నడవడానికి ఓకే, మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా ఇష్టమని చెప్పడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మా గ్రేట్ మెంటర్స్కి బిగ్ క్లాప్స్తో ధన్యవాదాలు తెలిపాలి ఒకసారి. అండ్ గ్రేట్ సేఫ్ షాప్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ కాబోతుంది. రవీందర్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ.